2025 సంవత్సరంలో 8 నెలలు కాచి కాపాడి 9 నెలల్లో ప్రవేశింపజేస్తూ వచ్చి మొదటి పరిశుద్ధ నెలలో ప్రభుని ఆరాధించేవారుగా ప్రభు చేసిన సహాయాన్ని బట్టి ఎంతైనా వందనస్తులైంటున్నాం. ఈ దినంలో ప్రవేశించలేక ఎంతోమంది గతించిపోయి ఉన్నారు. అయితే దేవుడు తన మహాకృప దయా ప్రేమ చేత మనం సజీవ లెక్కలో ఉంచబడి భూమి మీద ఉండగానే మరొక పర్యాయం పరిశుద్ధులతో కలిసి ప్రభుని ఆరాధించే ధన్యత భాగ్యం ఇస్తూ వచ్చిన అందుని బట్టి ఎంతైనా వందనస్తులవుతున్నాం. కనుక ఆరాధనలో మనం ప్రవేశించాలి. ఆరాధనలో ప్రవేశించడానికి ఎవరికి తెలిసిన విధానంలో వారు ఆరాధన చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉండదు. వ్యక్తిగతంగా మనము ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. తర్వాత సంగమగా ఈ దినంలో అందరూ కలిసి ప్రభుని ఆరాధించడానికి చేరవచ్చుంటున్నాం. అప్పుడు దేవుని వాక్యంలో నుండి ఏదైతే మనం వింటూ వచ్చినాం దాన్ని ఆధారం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. అది ఆయన ఆరాధించే వారి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా ఆరాధించే అనుభవంలోనికి. చాలామంది కూడా కొంతమంది రక్షింపబడి మార మనసు పొంది అయినప్పటికీ కూడా ఆరాధన చేయడానికి చాలా కాలము ఆరాధన లేకుండానే ఉంటారు. అది దైవక్రమము కాదు. దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చినప్పుడు దావీదు మహారాజు ఎన్నోసార్లు మనం వింటూ వచ్చినాం. దినమునకు ఎన్నిసార్లు ఆయన 7 మార్లు స్తుతిస్తూ వచ్చినాం. ఒక దినానికి ఎన్నిసార్లు? 7 మార్లు. మనము వారానికి ఒక్కసారి అయినా స్తుతించాలి కదా. ఇంకొక చోట రాయబడింది, ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. వారం అంతట్లో దేవుడు తన పిల్లలకు చేసిన కార్యాలను బట్టి దినం నా బిడ్డలు ఏమీ నన్ను ఆరాయిస్తున్నారని చూస్తూ ఆశిస్తున్నాడు. అది ఎరిగి ఉండి కూడా మనం రక్షించబడి మార మనసు పొంది ఆరాధన చేయకపోతే ప్రభు ఎంతో బాధపడేవాడుగా ఉంటాడు. ఎవరికైనా మనం ఏదైనా సాయం చేస్తేనే ఏమనుకుంటాము? ఆ చేసిన మేలు మరిచిపోయింది, కృతజ్ఞత లేని వాళ్ళు అంటాం. దావీదు మహారాజు ఏమన్నాడు? 103వ కీర్తనలో, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము అనంది. అంటే మనం మరిచిపోయేవారము అని. యాకోబు భక్తుడు అంటాడు 5వ అధ్యాయంలో, మేలైనది చేయనెరుగు అలాగు చేయని వానికి పాపము కలుగును. చదువుతారు ఎన్నో వచ్చినది? 5:20 చదువుమా. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రార్థన చేయకపోయినా పాపమే, ఆరాధన చేయకపోయినా మేలైనది ఏదంటే మనకు యెహోవాను స్తుతించుట. బేస్ తగ్గి హమ్మింగ్. కాబట్టి ప్రభుని ఆరాధించటం అనేది ఎంతో దండకరమైనటువంటి విషయం. పోయిన వారంలో ప్రభు కుమారుడు చెప్పాడు కదా, దేవుని ఆరాధించటం అంటే ఎంతో ఇష్టం. 150 కీర్తనలో అయితే దావీదు ఎన్నో రకాలుగా చెప్తూ వచ్చినాడు. తంబురతోనూ సితారతోనూ 10 తంత్రుల సితారతోనూ, అంటే అన్ని రకాలుగా ప్రభువును స్తుతించటం మంచిది. ఇంతవరకు పాటలు పాడుట ఆరాధన, మరి పాటలు గంభీరమైన స్వరములు ఎత్తి పాటలు పాడి ప్రభుని ఆరాధించుట. తర్వాత వ్యక్తిగతంగా ప్రభు ఈ దినంలో మాట్లాడిన వాటిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. అది నిజమైన ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన. రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 43 1వ వచనాన్ని అందరు కలిపి చదువుకుంటాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను
పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43 అధ్యాయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల గురించి సెలవిచ్చిన మాట ఏమంటే, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. అంటే యాకోబు దేవుడు తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత అతను రక్షించిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి నేను నిన్ను విమోచించున్నాను, విడిపించి ఉన్నాను. అంతేకాకుండా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని ప్రజలుగా మనం ఎప్పుడైతే రక్తం చేత విమోచించబడుతూ వస్తామో, రక్షణ మార మనసు పొంది ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ పడుతూ వస్తామో, అప్పుడు ఆయన సొత్తుగా మార్చబడుతూ వస్తాం. మీరు విలువబట్టి కొనబడని వారు అని చదువుని 1 కొరింథీ 6 అధ్యాయము 19 వచనమా? 1 కొరింథీ 6 చదువుమా. కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని సొత్తుగా మనం ఏర్పాటు చేయబడిన తర్వాత ప్రభును మనము ఆరాధించాలి. కాబట్టి ఆయన పిలుపు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. దేవుడు తన అనాది సంకల్పం చొప్పున మనం ఏర్పాటు చేసుకొని ఈనాడు పిలిచి ఆయన సొత్తుగా సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అన్నాడు కదా, చదవండి మత్తయి సువార్త 9 అధ్యాయము 13 వచనం. అయితే ఆయన వచ్చినది ఎందుకంట? పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. దేవుడు దేని కొరకు వచ్చినాడంట? పాపులను. చాలామంది అంటారు మేమేం పాపులం కాదు అని. దేవుని వాక్యములో ఏం రాయబడుతుందంటే, రోమీయులు రాసిన పత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోవుచున్నారు. అదే 3:11లో ఇంకో మాట రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనారు. అంటే ఈ లోకమంతా కూడా శరీరధారిగా జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపిగానే దేవుడు లెక్కించి పెట్టాడు. ఒకవేళ మనం మంచి కుటుంబంలోన లేదంటే మంచిగా ఏర్పాటు చేయబడినటువంటి విధానంలో పుట్టి ఉండవచ్చునేమో కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా పాపులే. కాబట్టి ఇక్కడ మొదటిగా ఆయన దేని కొరకు మనల్ని పిలిచాడు అంటే, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎలాంటి వారమై ఉన్నామంటే, పాపులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. మొదటిగా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలిచినాడు. లూకాసు వార్త 19 అధ్యాయంలో చూస్తే, ఇక్కడ యెరికో పట్టణంలో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడుగా రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడు. అతను చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమంటున్నారంటే, 7వ వచనంలో అందరూ అది చూసి ఈయన పాపి అయినా ఆ వ్యక్తిని అందరూ ఏమనుకొనుచున్నారంటే, జక్కయ్యని పాపి అయిన మనుషుడు. అయితే అలాంటి మనుషుడు ఏమనుకున్నాడంటే, యేసు ప్రభువుని చూడాలని అతనిలో ఆశ ఉంది. ఆశను బట్టి మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన ఏమో చూడడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా కనిపించలేదు. కారణం ఏంటంటే, జక్కయ్య పొట్టివాడైనందున అని రాయబడి. కనుక ఆయన ఏం చేసినాడంటే, ఒక ఎత్తైన స్థలానికి ఎక్కి యేసు ప్రభువుని చూడాలని ఆశతో ఉన్నప్పుడు, యేసు ఆ స్థలంకి వచ్చినప్పుడు 5వ వచనంలో ఏమన్నాడు? యేసు ఆ చోటుకు వచ్చి, లూకాసు వార్త 19:5, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. కాబట్టి మనుషులందరి దృష్టిలో ఆయన పాపిగా ఉన్నాడే కానీ
దేవుడు అతన్ని జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. ఈనాడు లోకంలో కూడా అనేకులు మనల్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కులమును బట్టి ఒక రకంగా, రంగును బట్టి ఒక రకంగా, లేదంటే మనకున్న స్థితిని బట్టి, అంటే ఆకారాన్ని బట్టి కూడా. మరి కన్ను లేని వాడిని గుడ్డోడు అంటారు, కాలు లేని వాడిని కుంటోడు అంటారు, ఇంకా రకరకాలుగా పిలుస్తారు. కానీ జక్కైన మనుషులందరూ కూడా ఈయన పాపైన మనుషుడు ఆయన గురించి మాట్లాడుతూ వచ్చినప్పటికీ, పిలుస్తూ వచ్చినప్పటికీ ప్రభు ఏమన్నాడు అతన్ని? జక్కయ్య. జక్కయ్య అనే మాటకు ఏమని అర్థం అంటే పవిత్రుడు. ప్రేమ కలిగిన దేవుడు లోకమంతా దృష్టిలో, ఆ మనుషులు ఎరుకో పట్టణం అంతటి దృష్టిలో ఒకవేళ జక్కయ్య పాపిగానే పిలువబడుతున్నాడు కానీ, అయితే అతనిలో ఉన్నటువంటి ఆశను గుర్తెరిగినటువంటి యేసు ప్రభు వారు జక్కయ్య అని పిలిచాడు. ఏమన్నాడు? చదవండి ఆ వచనం, 5వ వచనము. పేరు పెట్టి పిలిచేదే కాదు, త్వరగా దిగమన్నాడు. త్వరగా దిగమన్నది నా ఎద్దకు రమ్మనలేదు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తానన్నాడు. ఎంత గొప్పదని! ఒకవేళ ఎవరైనా పోతూ పోతూ చంద్రబాబు నాయుడు ఈ మార్గం గుండా వచ్చి మన ఇంటికి వస్తామని పేరు పెట్టి పిలిచినాడు అనుకో, ఉదాహరణకు పవిత్ర వాళ్ళ ఇంటికి, ఎందుకంటే వాళ్ళ తాత అప్పుడు ఎంపీటీసీ కదా టీడీపీలో, ఎవరైనా మన వాళ్ళు ఉండారని ఒకవేళ పవిత్రకి రా మీ ఇంటికి వస్తానన్నాడు అనుకో, ఎట్లుంటుంది ఈ ఊరిలోన? అనుకున్న వాళ్ళందరూ ఎట్లుంటుంది ఇంకా కదా. మళ్ళీ సృష్టికర్త అయిన దేవుడు జక్కైన, ఆ గ్రామం అంతా జక్కైని పాపైన మనిషిని అసహించుకున్నారు. కానీ ప్రభు వచ్చి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. నిన్ను పేరు పెట్టి పిలిచున్నావు, నీవు నా సొత్తు అనే మాటని గురించి, దేవుని పిలుపు ఎలాంటిది అని. ఇక్కడ మన జీవితంలో కూడా ఒకప్పుడు లోకములో మనుషులందరూ కూడా ఏమాత్రం కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు ఎన్నిక లేని వారిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా, అయితే ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నన్నైతే దానియేలు అని పేరు పెట్టి పిలిచాడు. ఒకవేళ బహుశా నీ పేరు పెట్టుకొని జక్కయ్య పేరుతో నీ పేరు పెట్టుకొని పిలిచాడు. ఎంత గొప్పది ధన్యత. అందుకే దేవుని వాక్యం రాయబడింది కదా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని వానికేమి, ఒకవేళ లోకమంతా కలిగి ఆస్తి కలిగి ఉండి వైభవం కలిగి తరతరాల వరకు కూడా సంపద కలిగి ఉన్నా కూడా యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో వాళ్ళు ఒకవేళ మరణించినట్లయితే వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఈ లోకంలో ఇంకెవరు లేరు. భూమి మీద ఉన్నంతకాలం బహుగా సుఖించి ఉండవచ్చు, కానీ ఒక దినం వస్తుంది, నిత్య నరకం అగ్నిగుండంలో ధనవంతుడు వేదన పడే స్థలంలో ఒకవేళ ఉన్న పరిస్థితి చూస్తే దేవుడు ముందుగానే రాయించి పెట్టినాడు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో మన స్థితి పేదవారుగా ఉండొచ్చు, ఘనహీనులుగా ఉండొచ్చు, ఎన్నిక లేని వారుగా ఉండొచ్చు, మనుషులందరూ కూడా మనల్ని ఎన్నిక చేయకుండా ప్రేమించని స్థితిలో ఉండవచ్చునేమో, కానీ అయితే దేవుడు నిన్ను పిలిచి తన రక్షణ అనుగ్రహించినాడు. మత్తయి సువార్త 11:20 రాయబడిన ప్రకారము, ప్రయాసపడి భారం మోయుతున్న సమస్తమైన వారులారా నా దగ్గర నేను మీకు ఎంత గొప్పదైన ఒక దినంలో ఇప్పుడు విశ్రాంతి, ఒక దినాన ప్రభుతో కూడా పరలోకంలో కూడా మనకు వారు తమ ప్రయాసముల మారి విశ్రాంతి, ప్రభుతో విశ్రాంతిలో ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! నువ్వు రక్షణ పొందుట గొప్ప ధన్యత. ఏదో లోకంలో డబ్బు కలిగి ఉంటేనో, ఉద్యోగం కలిగి ఉంటేనో, ఆస్తి కలిగి ఉంటేనో, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే ధన్యత కాదు. లేదంటే ఒక 10 తులాల బంగారు కలిగి ఉండి ఒక 100 వస్త్రాలు కలిగి ఉంటే ధన్యత కాదు. కానీ పేద లాజరు వలె ప్రభును కలిగి ఉంటే అదే గొప్ప ధన్యత. కాబట్టి మన జీవితంలో మొదటిగా మనల్ని పిలుచడానికి పాపులను పిలువచ్చుతను కానీ నీతిమంతులను నేను. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం అదే దృష్టి చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం ధర్మ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయిన వారు రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడింది. ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి ఆమె తీసుకొని వచ్చినప్పుడు, అయ్యా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి కదా అంటే ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వారు మొదట ఆమె మీద రాయి వేయమన్నారు. అప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వారికి అందరూ కూడా ఏం అయిపోయినారు, వెళ్ళిపోలేదు. యేసు ప్రభు ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు అన్నాడు,
అమ్మా ఎవరు నీ శిక్ష ఏమని పిలిచాడు ఆమెని? అమ్మా. ఇంతకుముందు ఒక పాట వింటూ అమ్మా అని పిలిచావు ప్రభు, అది ఎంత ఎంత అది పాటలో ఉంది. ఎవరు పిలవలేని పిలుపు. అలాంటి స్త్రీని అందరు రాళ్ళతో కొట్టి చంపాలని అంత విచారం వలన పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీని ప్రభు ఏమని పిలిచినాడంటే అమ్మా అని పిలిచాడు. అందుకే కీర్తనలు 45లో ఒక మాట రాయబడింది, 2వ వచనంలో ఆయన పెదవుల మీద చదవండి, దయారసము పోయబడింది. ఏమంట? దయారసం. వాళ్ళు మాట్లాడితే కొంతమంది అట్లయిన బుద్ధి అవుతుంది, ఎంతో ఆదరించబడతారు, ఎంతో బలపరచబడతారు, ఎంతో ప్రేమ అంటారు కదా, ఏదో అంటారు, ఏదో తీసి పెట్టాలనిపిస్తుంది అంట, అంత ప్రేమ కనపడతారు కొంతమంది మాట్లాడితే వాళ్ళని చూసే కూడా మాట్లాడబుద్ధి కాదు, ఈ మాట కట్టిరిచి పొయ్యిలో పెట్టినట్లు ఉంటుందంట పెళ్ళమని. కొంతమంది నోరు ఎట్లుంటుందంట, మోరీ లెక్క, మున్సిపాలిటీ మోరీ లెక్క ఉంటుందంట, దాంట్లో ప్రవహించేదంతా ఇంక వాళ్ళ నోరు తెరిస్తే అయిపోయింది, ఇంక తట్టుకోలేం. కంచు మోగునట్లు కనకంబు మోగునా అని ఉంది. బంగారం ఎక్కువ శబ్దం రాదు, కంచు ఎట్లొస్తుంది, ఆడు కొడితే ఇటు కింద పడుతుంది శబ్దం. అట్లుంటాయి కొంతమంది నోరు. కానీ ప్రభు అమ్మ ఎవరును నీకు శిక్ష విధించలేదంటే, లేదు ప్రభు అనింది. అయితే నేను శిక్ష నీకు విధింపను అన్నా. ఇక వెళ్ళి పాపము, అట్లాంటి మాటలు ఎవరైనా చెప్తారా? అట్లా స్థితిలో ఉంటే ఎవరైనా మనం ప్రేమించి చేరదీస్తారా? ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇంతకుముందు అయితే ఆ ఇంటి తాగిపోయి చెప్పేకి లేట్ అవుతున్నాం, దినాలు ఆలస్యం అవుతున్నామో. కానీ ఇప్పుడు ఇవి వచ్చినాయి చిన్న దయ్యాలు. ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నా ఎలకలు ఉంటాయి చూడు, అట్లా యాటకైనా కూడా పోతుంది ఇది. సెల్ వచ్చినాక అయిపోయింది. ఒక్క దినంలో మొత్తము భారతదేశమే కాదు, ఇంకా ఏరే దేశాల్లో నంబర్ ఉంటే కూడా ఆటకు కూడా పోతుంది. ఇట్లా జరిగింది మంది మాత్రం చెప్పం, ఇతరులు మాత్రము. కాబట్టి ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దేవుడు దానిని చేసినాడు. ధర్మశాస్త్రం అయితే ఆమె రాళ్ళతో కూడా చంపాలా, కానీ దేవుడు శిక్ష విధించాలి. నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము. కాబట్టి నిన్ను పేరు పెట్టి బహుశా అమ్మా అని అక్కడ పిలిచాడు, బహుశా నిన్ను కూడా అలాంటి దేవుడు నిన్ను ప్రేమతో పిలిచినాడు. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అందుకే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చివరిసారిగా ఆమె చూస్తూ వచ్చినప్పుడు అందరు కొట్టి రక్తంతో యేసుప్రభుని ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత ఆ వస్త్రం తీసుకొని ఆ రక్తం అంతా తుడుస్తూ ఉంటుంది ఆమె. మగ్దలేన మరియా ఆమె ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తూ వస్తారు. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు మనల్ని ఎట్లా పిలిచినాడంటే, ఒకటి పాపులమైనప్పుడు దేవుడు మనల్ని పిలిచినాడని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనమందరం కూడా పాపులమే. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను నీతిమంతురాలని, ఏ పాపం లేదు అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటే దేవుని దృష్టికి అబద్ధికురాలు అని దేవుని వాక్యం రాయబడి. అందుకే అలాంటి వారిని దేవుడు ప్రేమించి లోకానికి నీ కొరకై నా కొరకై మనం చూస్తూ వస్తాం కదా. చదవండి మత్తయి సువార్త 20వ అధ్యాయము. అనేకులు ప్రాణ విమోచన క్రయధనముగా 20 చదువుమా. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటం రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినాడు. ఆయన వచ్చింది ఎందుకంటే నీ కొరకై నా కొరకై తన ప్రాణమును క్రయధనంగా చెల్లించడానికి. పాపం వలన వచ్చే జీతం మరణం. అలాంటి మరణం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి ఆయన పాపిగా శాపముగా మార్చబడ్డాడు. కాబట్టి నేను పాపులనే పిలువచ్చి తిని, కాబట్టి పాపినైన నన్ను పిలిచి నీ బిడ్డగా చేర్చుకున్నావు ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలని మొదటిగా మనం చెల్లించబద్దులమైన. రెండవది చూడండి, గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
ఉమ్, ఉమ్. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ఎప్పుడంట దేవుడు తల్లి గర్భంలో, ఎప్పుడు సౌలుగా ఉన్నప్పుడే దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. 1 తిమోతి 1:12 ప్రకారం ఎలాంటి వాడు సౌలు అంటే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను అని. కాబట్టి పూర్వము దేవునికి, దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు విరోధంగా నడుచుకున్నటువంటి సౌలును దేవుడు సౌలా సౌలా, చదవండి అపోస్తల కార్యం 9వ అధ్యాయము 5వ వచనం. పై వచ్చింది చదమ్మా. సౌలా సౌలా నీవేళ. కాబట్టి సౌలా సౌలా అని తల్లి గర్భంలో ఉన్నప్పుడే సౌలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి విరోధంగా నడుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటున్నాడు, దర్శించినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. కాబట్టి అందుకే ఆయన రక్షణ మారమనసు పొందిన తర్వాత పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏమంటే, గలతీల సంఘములో తన కృపచే తల్లి గర్భములో పడినది మొదలుకొని, ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనంలో జగత్ పునాదులు వేయబడక మునిపే అనింది. అనాది సంకల్పం. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు కాబట్టి దినం దేవుని ఇంటికి వచ్చి కూర్చున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. ఎంతోమందికి లేదు, గొప్పవారికి ధన్యత. ఈ దినంలో వాళ్ళకి నెమ్మది, సమాధానం, లేదంటే క్షేమము, విశ్రాంతి లేకుండా ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ దినములో కూడా వారు ప్రయాసపడుతున్నారు, తినడానికి లేదంటే సంపాదించుకోవడానికి. విశ్రాంతి లేక ఉన్నారు, నెమ్మది లేని వారుగా ఉన్నారు. దేవుడు ఎంత దయగలిగిన వాడంటే, కృపచేత నన్ను పిలిచి అని పౌలు అంటున్నాడు. అందుకే ఆ మాట అన్నాడు కదా, కృపచేతనే నేను రక్షించబడితే నీది. చదవండి 1 తిమోతి 1. ఎఫెసీ 2 చదువుమా. కాబట్టి ఇది కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. మనం ఎలాంటి వారం అంట, పూర్వం అంటే రోమిలు రాసిన పత్రిక 8:5-8లో రాయబడిన ప్రకారం చదవండి. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. 10వ వచనము, శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా. కాబట్టి శత్రులమై ఉన్నప్పుడు, మొదటిదేమో పాపులమై ఉన్నప్పుడు, రెండవదేమో శత్రులమైన. మనం దేవునికి శత్రువులు కాలేదా? దేవుని ఎరగాక మనం దేన్ని పూజించినాం, దేన్ని ఆరాధించినాం? లేదంటే రక్షణ మారుమనసు పొందడానికి ముందు మనం ఎట్లా బ్రతికినాం, ఎట్లా జీవించినాం? మనలో ఏదైనా మంచిది ఉందా? ఒకవేళ మీలో ఉందేమో, కానీ నాలో అయితే ఏమీ లేదు. దేవుణ్ణి సంతోషపెట్టేది నా జీవితంలో ఏమీ లేని వాడుగా నేను జీవిస్తున్నప్పుడు ప్రభు నన్ను పిలిచి ఆయన బిడ్డగా అంకరించాడు. కాబట్టి 2వ భాగంలో కృపచేతనే దేవుడు, అది దేవుని ఏర్పాటు. అందుకే పౌలు ఏమంటాడు 1 కొరింథీ 15:10లో, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. మనమంతా ఎలాంటి వారు? మన ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, చదవండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అంటే క్రీస్తు మిమ్మను క్రీస్తుతో కూడా ప్రభుతో కూడా బ్రతికించినాడు. ఇప్పుడు ఎట్లయితే సమాధి చేయబడి తిరిగి లేచినాడు యేసుప్రభు వారు, నీవు నేను కూడా పాపముల కొరకై అపరాధులకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా తిరిగి బ్రతికించబడుతూ వచ్చినాను. ఒక దినాన ప్రభు వస్తే ప్రభుతో ఉంటాం, లేదని మనం ఈ లోకం ఇడిస్తే ప్రభుతో కూడా ఉంటాం. ఇంత గొప్ప ధన్యత, నిరీక్షణ అనేకులకు లేదు, లేదా తిరిగి జన్మించిన వారికి లేదు, దేవుడు లేని వారికి లేదు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత మనము కలిగిన వారుగా ఉంటున్నాం. కాబట్టి
రెండవదిగా కృపచేత దేవుడు మనం పిలుచుకున్నాడు. ఆయన కృపచేతనే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మూడవదిగా చూస్తూ వస్తాం చూడండి, 1 పేతురు 2:9. అయితే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, అట్లా చదవాల. కాళ్ళు చేతులు తలకాయ తెగ్గొట్టుకోకుండా ఫోటో రావాల. కాలు తుక్క చెయ్యి తుక్క మ్యాచింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. కాలు తీసుకుపోయి చేతులతో చెయ్యి తీసుకు కాలుతో చదవకూడదు, పెట్టకూడదు, బొమ్మ సరిగ్గా రాదు. చదమ్మా. కాబట్టి ఇప్పుడు మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. అదే ఆరాధన. ఆయన గుణాతిశయములు. ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, ఎన్నిసార్లు క్షమించగలిగిన వాడు, ఎన్ని రకాలుగా కాపాడిన దేవుడు, ఎన్ని రకాలుగా దేవుడు నీకు సహాయం చేసిన దేవుడు. ప్రభువే నా సహాయకుడని దావీదు మహారాజు అంటాడు. కాబట్టి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి అంట? చీకట్లో నుండి. అయితే ఈ లోకం ఎట్లుంది? యోహాను సువార్త 3:19 చదవండి. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే. కాబట్టి ఈ లోకమంతా చీకటినే ప్రేమిస్తున్నది. ఎందుకంటే చీకటి కార్యాలు వాళ్ళకి ఇష్టం. దొంగతనం చేయడం ఇష్టం, అబద్ధాలు చెప్పడం ఇష్టం, తాగేది ఇష్టం, వ్యభిచారం చేసేది ఇష్టం, దేవునికి విరోధంగా జీవించడం, తిరుగుబాటు చేయడం వాళ్ళకి ఇష్టం. అయితే మనకు అది ఇష్టం లేదు. కారణం ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఉదాహరణకు సమరయశ్రీ ఉంది. ఆమె జీవితం అంతా ప్రాంతంలో ఎంతో దుర్భరమైన జీవితం. అలాంటి స్త్రీని ప్రభు దర్శించినాడు. దర్శించిన తర్వాత ఆమె మారిపోయిన తర్వాత ఏం చెప్తుంది? 29 వచ్చిందండి, యోహాను సువార్త 4:29. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో. ఇప్పుడు ఆమె చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అది ఆయన గుణాతిశయం ప్రచురం చేయడం అంటే. దేవుడు ఆమె జీవితంలో చేసిన కార్యముల గురించి అనేకులకు సాక్ష్యం ఇస్తుంది. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం బట్టి ప్రభుని ఆరాధించాలా, ప్రభుని గణపరచాలా, ప్రభుని మహింపరచాలా, దేవునింటిని ప్రేమించాలా, దేవుని వాక్యాన్ని ప్రేమించాలా. ఏదో ఆదివారం కనపడిపోయేది కాదు, ఆరాధన చేస్తేనే అయిపోయింది అనుకోవద్దు. ప్రతిదినం దేవుని వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, ప్రభు ఇంటికి వచ్చి ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలా. కొంతమంది వస్తారు కానీ మరి ఎందుకు వస్తారో తెలియదు, కానీ పోకపోతే ఏమనుకుంటారని వస్తారో తెలియదు. వచ్చిన తర్వాత ఆరాధన చేయకుండా తప్పించుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజానికి వాళ్ళు ఆరాధన చేయట్లేదంటే పాపములో ఉన్నారని, చీకట్లోనే ఉన్నారు. ఇంకా ఒకవేళ ఏదైనా పొరపాటున మన జీవితంలో దేవునికి విరోధమైనది ఉన్నప్పుడు నేను ప్రభుని ఆరాధించుకోవడానికి తీసేసుకోవాలి. ప్రభుని ఆరాధించాలి, దేవునితో సమ్మతి కలిగిన మనసు నేను ఎలా చేసుకోవాలి. నువ్వు చేసే ఆరాధన దేవుడు అంగీకరించాలంటే దేవునికి విరోధమైనది, ఇష్టం లేని నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. అప్పుడే ప్రభుని ఆరాధన వింటాడు. అదే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించుట. కయ్యను కొంత అర్పించినాడు, హృదయం మార్చుకోలేదు. కానీ మన జీవితంలో ప్రభుని ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి. అదే యోహాను సువార్త 9 గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు వాడు. అయితే ప్రభు అతని కన్నులు ముట్టి బాగు చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు 25వ వచనం, అందరూ అడుగుతున్నారు, నువ్వు చూపు ఎలా పొందినావు, పుట్టుకతోనే గుడ్డివాడు కదా అని అడుగుతుంటే, చదవండి, వాడు
ఆయన పాపియో కాడో నేను ఎరుగుదును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు ఒకటి మాత్రం నేను ఎరుగుదును. ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు దేవుని కృపకు దూరమై శత్రువుగా నడుచుకున్నవాడిని. అంతేకాకుండా ఆయన చీకట్లో జీవించిన నన్ను ఇప్పుడు ఏం చేసినాడు ఆయన అంటే, ఆయన బిడ్డగా అంకరించి ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన సొత్తుగా చేశాడు. అందుకే అదే పేతురు అంటాడు కదా, 1 పేతురు 1 అధ్యాయము 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును కాబట్టి మనము ఆయన రక్తం చేత విమోచించబడినాం. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మనుషులందరి పాపాల కొరకై, కలవరిశిల్లో నీ కొరకై నా కొరకై మనుషులందరి కొరకై సిలువలో తన ప్రాణం అర్పించి రక్తం గార్చుట ద్వారా ఆ రక్తము మన పాపమును, దోషమును, అపరాధమును కడిగి వేయుట ద్వారా ఆయన బిడ్డలుగా మార్చబడి ద్వారా ఇప్పుడు ఆయన సొత్తు అయినాం. ఆయన సొత్తు అయిన ప్రజలు ఇప్పుడు ఆయన ఆరాధించేవారుగా మనము ప్రభుని ఆరాధించాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవున్నా ఆయన సొత్తుగా చేయబడి నీవు ఇప్పుడు ఆయన ఆరాధించాల. ఎంతకాలమైందో నువ్వు ఆరాధన చేయ నాకు తెలియదు, కానీ ఈ దినం తీర్మానం చేసి ప్రభుని ఆరాధించకుండా ఉండకూడదు. ఆరాధనలో పోటీ రావాలా, ప్రార్థనలో కూడా పోటీ రావాలా. నువ్వు ఎంతగా ఆరాధన చేస్తావో, ఎంతగా ప్రార్థనలో కనబడతావో, ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తావో అంతగా సైతానుడు దూరం అవుతాడు. నువ్వు ఆరాధనకు, ప్రార్థనకు, దేవుని సంఘానికి, వాక్యానికి ఎంత దూరం అవుతావో చీకటి అంతా మనం లైట్ వెళ్తురికి ఎంత దగ్గర కొన్నిసార్లు కనపడకపోతే ఏం చేస్తాము? వెళ్తురికి పెట్టి చూసుకుంటాం. అందుకే 90 కీర్తన 8వ వచనంలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. దేవుని ముఖకాంతి అద్దం వంటిది. అద్దంతో పోయి పొద్దుకి చూడని వాళ్ళు ఎవరున్నారో తెలియదు, నాకు తెలుసు. పిల్లలు మొదలుకొని ముసలిళ్ళ వరకు కూడా అద్దం చూడని వాళ్ళు ఉండరు, నాకు తెలిసి. అద్దం ఆలస్యం కూడా చేసేది కొంతమంది ఎక్కడైనా పోయేటప్పుడు. ఇంకా పెద్దది పెయి నుంచి కింద వరకు చూసేది తెచ్చిపెట్టుకున్నారు, ఇంకా ఆలస్యమయ్యేకి. ఈలోపు ట్రైన్ వెళ్ళిపోతుంది, రిజర్వేషన్ బాయ్, అన్ని బాయా, రకరకాల పరిస్థితి. ఇంకా ముందు పోయిన వాళ్ళు లేదంటే ఇంట్లో రెడీ అయిన వాళ్ళు ఈ అమ్మ చేసినమ్మ ఈ అప్ప రాలేదు, అది చేయలే ఇది చేయలే అంటుంటారు. కాబట్టి దేవుని యొక్క ముఖకాంతిలో దేవుని వాక్యం మనము అద్దం వంటిది. చూసినప్పుడు మన పాపాలన్నీ కనపడతాయి, కడిగేసుకోవాలి. ఆ రీతిగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు మన జీవితంలో, ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం దేవుడు మనం ఏర్పాటు చేసుకొని పిలిచున్నాడు. కాబట్టి ఆరాధన కొరకు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిగా నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. దేని నుండి పిలిచినాడు? మొదటిగా పాపము నుండి మనల్ని పిలిచినాడు. రెండవది సరిగిన పల్లె కృపచేత. ఎట్లాంటి శత్రువులు అయి ఉన్నప్పుడు ఆయన కృపచేత మనలను పిలిచి ఉన్నాడు. మూడవది చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలుచుకున్నాను. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. అంతే చాలు, అంత ఎక్కువ వర్ణించద్దండి. మళ్ళీ మీరు వర్తమానం చెప్పొద్దండి. మేము చెప్పేదే వినలేకపోతారు, మళ్ళా మీరు కింద నుంచి చెప్తే ఎంతమంది వినల్లా. అట్లానే కొంతమంది మౌనంగా ఇది మేలు రాని ఊరుకున్న ఉత్తమమైన పని బోడుగుండంతా సుఖమైన పని లేదంటే సామెత ఉంది. దుబాయ్ పని లేదా అంటే ఇచ్చే పని లేదు దానికి, లేదంటే ఇంక ముళ్ళు వేసుకునే పని ఉండదు బోడుగుండకి కదా. కాబట్టి అట్లుండద్దు. కాబట్టి నువ్వు ఎంతకాలం అయిందో ఆరాధన చేయకుండా దేవుడు నిన్ను అన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఆయన సొత్తుగా చేయబడి నీవు ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతావు? అది ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇదా ఈ 3 విషయాలు ఒక్కటి చాలు. ఒకవేళ దేవుడు ఏ విషయంలో దేవుడు మాట్లాడింటే అది ఒక్కటే చాలు. క్లుప్తంగా ఉండాల, షార్ట్ అండ్ స్వీట్. ఏదైనా రుచి టేస్ట్ చూడడానికి అంతా ఇంత చేతి నిండి తింటామా, ప్లేట్ నిండి తింటామా, ఎంత చూస్తామా, బాగుందా లేదా అని చెప్పమంటే
ఉప్పు అయిందా కారం అయిందంటే ఎంత ఎవరు వండేదమ్మా? వండేవాళ్ళకి తెలుస్తుంది కదా, టేస్ట్ చూస్తారు కదా. అట్లుండాలా ఆరాధన. ఎట్లుండాలంటే దేవా పాపిని ఆయన కరుణించమన్నాడు అంతే యథార్థంగా. ఆరాధన కూడా ఎట్లుండాలంటే ఈరోజు దేవుడు ఏం మాట్లాడినాడో దాన్ని బట్టి ఒక్క మాట రెండు మాటలు చాలు. పరిపూర్ణమైన మనసుతో ఆరాధన మనసుతో నువ్వు ఆరాధన చేస్తే ఆయన సొత్తు కనుక ఎంతో సంతోషించాడు. మాటలు రాని వాళ్ళు లేదంటే పిల్లలు అమ్మ నాన్న మామ అత్త అంటే ఎంతో ప్రేమ పొరలకు వస్తుంది అంటారు కదా. కడుపులోది ఏమంటారు కదమ్మా, కడుపులోది కూడా తీసి పెట్టబుద్ది అవుతుందనే నోట్లో తీసుకొని పెట్టేవుతుంది పిల్లలు పలికే మాటలకి. అట్లా ప్రభు కూడా నా బిడ్డలు నేను చేసిన మేలుని బట్టి ఎంతో అడుగుతున్నారు. ఇంకా కొన్నిసార్లు వాడు అడగకముందు ఏదన్నా ఉంటే కూడా ఇస్తారు. రా కొనుకొచ్చుకోపో అని ఇస్తారు. లేదా ఇంట్లో దాచిపెట్టింది ఎడని ఎగబెట్టింది కూడా ఇచ్చేస్తారు. అట్లా ప్రభు నువ్వు ఎంత మరి ఆరాధన దేవునికి ఇష్టంగా చేస్తావు అంతగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, అంతగా నువ్వు క్షేమం పొందుతావు. ఆ విధానంలో నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను నేను సొత్తన్న ప్రభును మనం ప్రభును ఆరాధన చేస్తూ వస్తాం.